యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధంలో ఓడిపోతే ఆయన చేస్తున్న మొట్టమొదటి పని ఏంటి? దేవుడి దగ్గర కూర్చుని ఎందుకు మేము ఓడిపోయాం? అసలు మేము ఓడిపోకూడదు మేము. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు తోడుగా ఉన్నారు, ఎంతమందిని జయించాం మేము. అసలు అలాంటిది ఒక చిన్న దేశాన్ని జయించలేకపోయామంటే కారణం ఏంటయ్యా? కారణం ఏం జరిగింది? ఎక్కడ మేము పొరపాటు చేశామని దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఇలానే దేవుడిని, మనము ఏదైనా ఒక దాంట్లో విఫలమైనప్పుడు, ఏదైనా ఒక పని నెరవేరినప్పుడు, లేదా ఒక పాపాన్ని చేసినప్పుడు, అయ్యా ఇది జరగలేదు, జరగకపోవడానికి గల కారణం ఏంటి? ఇందులో ఏం జరిగింది? లోపం నాలో లోపం వచ్చిందా, లేదా నా సంఘంలో లోపం ఉందా, ఎవరిలో లోపం ఉంది అని చెప్పి దేవుడి దగ్గర కూర్చొని మనము తలంచుకోవాలి. దేవుడి దగ్గర కూర్చొని ఆలోచించుకోవాలి. అప్పుడే దానికి తగిన సమాధానము వచ్చేస్తుంది.